చార్ధామ్లలో బద్రీనాథ్ క్షేత్రం ఎంతో విశేషమైనది. అయితే ఈ బద్రీనాథ్ క్షేత్రంలో నారాయణుడి యొక్క విగ్రహ స్థాపన వెనుకున్నటువంటి రహస్యం ఏంటి? అమ్మ, ఇది ఈ రహస్యం కంటే కూడా ముఖ్యంగా మనం ఒక విషయం తెలుసుకోవాలి. ఈనాడు ప్రతి ఒక్కరూ గ్రహించవలసిన విషయం ఏమిటి అంటే, మన సంప్రదాయంలో ఎప్పుడూ కూడా దేవతల మధ్య వైవిధ్యం కానీ విరోధం కానీ లేదు. మనకు అందరూ దేవతలను సమానంగా, దేవీ దేవతలను సమానంగా పూజించే సంప్రదాయమే సనాతన సంప్రదాయం, సనాతన ధర్మం కూడా. అసలు బద్రీనాథ క్షేత్రం అనగానే వైష్ణవ క్షేత్రమని, కేదారనాథ ధామం అనగానే అది శైవ క్షేత్రమని కొన్ని భావనలతో కొంతమంది ఉంటున్నారు. అది మన సనాతన ధర్మం కాదు. మనకు బద్రీనాథుడు ఎంత ముఖ్యమో కేదారీశ్వరుడు కూడా అంతే ముఖ్యం. ఇద్దరూ ఒకే తత్వం, ఏకతత్వం. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే అని వేదం చెప్తున్నప్పుడు కించిత్ భేదం చూడడం కూడా మహాపాపంగా మనం భావించాలి. ఇద్దరూ ఒకే తత్వం. ఇక్కడ ఒక ఆశ్చర్యమైన విషయం ఏమిటి అంటే, ఈనాడు అందరి చేత పూజలు అందుకుంటున్నటువంటి ఆ నారాయణ మూర్తిని మళ్ళీ పునఃప్రతిష్ఠ చేసిన వారే ఆదిశంకర భగవత్పాదుల వారు. అందువల్ల ఆచార్యుడు అంటే ఎలా ఉండాలి అంటే, విస్తృతమైన విశాలమైనటువంటి ఒక హృదయ భావన ఉండాలి. అసలు సకల దేవతల్లో ఏకతత్వాన్ని గ్రహించిన వాడే ఆచార్యుడు, నిజమైన ఆచార్యుడు. ఆయనే జగద్గురువు. కాబట్టి ఆదిశంకర భగవత్పాదుల వారు నారాయణ విగ్రహం ఆ కొన్ని విపత్కరమైనటువంటి సందర్భాలు, అంటే బౌద్ధం చాలా విజృంభణ ఉన్నటువంటి సమయంలో ఈ విగ్రహానికి ఎక్కడైతే ఇబ్బంది కలుగుతుందో అని వేరే చోట దాచి ఉంచారు నారాయణమూర్తి. మరి అలా దాచి ఉంచినటువంటి విగ్రహం గురించి ఎవరు కూడా కనుక్కోలేకపోయారు జాడ. ఆదిశంకర భగవత్పాదుల వారు ఎప్పుడైతే బద్రీ క్షేత్రానికి వచ్చారో, నారాయణమూర్తి విగ్రహాన్ని మళ్ళీ పునఃప్రతిష్ఠ చేయాలి అనే సంకల్పంతో తపస్సు చేశారు. అప్పుడు వారికి అంతర్నేత్రంలో ఆ నారాయణమూర్తి దర్శనం కలిగింది. వెంటనే ఆ ప్రాంతానికి వెళ్ళి నది మధ్య భాగంలో ఉన్న నారాయణ్ని వారు పైకి తీసుకొని వచ్చి ఇప్పుడు ఉన్నటువంటి ఆలయంలో ప్రతిష్ఠ చేశారు. కాబట్టి ఆదిశంకర భగవత్పాదుల వారి యొక్క ఆ దివ్య అమృత హస్తంతో పునఃప్రతిష్ఠ గావింపబడినటువంటి నారాయణమూర్తిని ఈరోజు మనం పూజ చేస్తున్నాం, దర్శించుకుంటున్నాం, ఆరాధిస్తున్నాం. మనమే కాదమ్మా, దేవతలు కూడా 6 నెలల కాలం మానవులకు, 6 నెలల కాలం దేవతలకు పూజ విధానం అక్కడ ఉంటుంది. కాబట్టి మనం వెలిగించినటువంటి దీపం 6 నెలల తర్వాత ఎప్పుడైతే మనం ద్వారాల్ని మళ్ళీ తెరుస్తామో అఖండంగా వెలుగుతూనే ఉంటుంది. పుష్పాలు కూడా అలాగే ఉంటాయి. కొంతమంది పూర్వకాలంలో చెప్పేవారు దేవతా పుష్పాలను కూడా చూసామని. అంటే మన ఈ లోకంలో, భూలోకంలో లేని పుష్పాలు కూడా అక్కడ కనిపించేవట. దీన్ని బట్టి మానవులు, దేవతలు అందరూ ఆరాధించే మూర్తి ఆ నారాయణమూర్తి. అటువంటి నారాయణమూర్తి యొక్క ఆరాధనను మనకు ఆ సౌలభ్యం కలిగించినటువంటి వారు జగద్గురువులు ఆదిశంకర భగవత్పాదుల వారు. కాబట్టి ఈ జాతి ఎప్పటికీ రుణపడి ఉంటుంది. ఆదిశంకరుల యొక్క వైభవం అనేది మాటలకు అందనటువంటి ఒక అమృతమైనటువంటి ఒక అంశం. కాబట్టి ఈ జాతి ఉంది, ఈనాడు మనం సనాతన ధర్మంలో ఉన్నాము, అనుష్ఠిస్తూ ఉన్నామంటే దానికి ఏకైక కారణం ఆదిశంకర భగవత్పాదులే.